హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం. మీరు దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను 1 కప్పు శనగల్ని రాత్రి మొత్తం నాననిచ్చి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఎన్ని నీళ్లు అంటే శనగలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. దీనిని కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, కాబూలీ చనాని పట్టుకుని ప్రెస్ చేస్తే మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగాను ఉండకూడదు. ఇలా ఉడికించుకున్న వాటిని స్ట్రైనర్ సాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న నీటిని మనము వేస్ట్ చేయకుండా వేరే ఏదైనా కర్రీలోకి యూస్ చేసుకోవచ్చండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలండి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి మొత్తము ఆయిల్లో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్లో మనము స్ట్రెయిన్ చేసుకున్న శనగలు వేసి శనగలకు ఈ మసాలా బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా శనగలకు పట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఈ శనగలకు బాగా పట్టేటట్లు కోట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు శనగలకు మొత్తము మిక్స్ అయ్యి పట్టేటట్లు మనము స్పూన్తో ఇలా కోట్ చేసుకోవాలి. శనగలకు పట్టిన పిండి సరిపోలేదు లేదా కొంచెం పొడి పిండి ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మొత్తం పిండి శనగలకు బాగా కోట్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న వాటిని బాణలిలో ఆయిల్ సరిపడా తీసుకొని దానిలో వేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్ఫ్లో వేయొద్దండి, సరిపడా వేసుకోండి. దీనిలో నేను 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, వీటిని అలా కూడా తినేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు చిల్లీ చనా చేసుకుందామండి. ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఒక క్యాప్సికము, కొద్దిగా క్యారెట్ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటిని హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలండి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఇవి కొద్దిగా టాస్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల టొమాటో కచ్చప్పు, 1 టేబుల్ స్పూను చిల్లీ సాసు, ఒక టేబుల్ స్పూను సోయా సాసు, 1/2 టేబుల్ స్పూను వెనిగరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంకొంచెం టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న దానిలో మనం వేయించి పెట్టుకున్న శనగలు వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. దీనిపైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చిల్లీ చెనా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. ఇది హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, పిల్లలకు కానీ ఎవరికైనా చాలా హెల్తీ ఫుడ్. దీని మీద సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. వీటిని ఇలా టాస్ చేసుకొని తినొచ్చు, లేకపోతే మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి, అలా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.